నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. అనపర్తి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే నల్లమూరి రామకృష్ణారెడ్డి. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, స్కామ్లపై సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక విభాగం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. హిందువులైన ఎస్సీ, దాని ఉపకులాలకు చెందిన వారందరూ ఐక్యంగా ఉండాలి. పిలుపునిచ్చిన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి, జామోసేన నాయకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కాకినాడ జిల్లా తూని మండలంలో చామవరంలో పర్యటించారు. ఉదయం ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి చామవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకోగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం చామవరం ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజావేదిక సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారికి, వేదికను అలంకరించిన ఎంపీ వర్యులకు, స్థానిక ఎమ్మెల్యే వర్యులకు, ఇక్కడ వచ్చేసినటువంటి చామవరం ప్రజలందరికీ, నాతోటి అధికారులందరికీ నమస్కారాలు. సార్, జిల్లా యంత్రకం తరపున తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, తమరు ఈరోజు మన కాకినాడ జిల్లాకి రావడం, చామవరం గ్రామంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. సార్, ఈ సందర్భంగా ఈరోజు మన చామవరం గ్రామంలో 390 మంది పెన్షన్దారులకు మనము పెన్షన్ సరఫరా చేస్తున్నాం. సార్, దీంట్లో 209 మంది ఓల్డ్ ఏజ్ పెన్షన్. సార్, దీంట్లో 95 మంది వితంతువులకు, అదేవిధంగా 13 మంది డబ్బు కళాకారులు, 13 మంది చెప్పులు కొట్టుకునే వాళ్ళకి, అదేవిధంగా దివ్యాంగులకు, వీరందరికీ కూడా మనము పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం సార్, తమరి చేతుల మీదుగా. అదేవిధంగా తుని నియోజకవర్గంలో చూస్తే సార్ 36,369 మందికి 16 కోట్ల రూపాయలు దాదాపు మనము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం సార్ ప్రతి నెల. జిల్లా వ్యాప్తంగా చూస్తే సార్ 2,71,000 మందికి 418 కోట్లు మనము ప్రతి నెల మనము పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం తమరు తీసుకోవచ్చిన సూపర్ 6లో భాగంగా పకడ్బందీగా వాళ్ళు ఇంటికే వెళ్ళి ప్రతి 1వ తారీఖు మన సిబ్బంది అందజేస్తున్నారు సార్. ఒకవైపు సమీక్ష ప్రజావేదిక ప్రోగ్రాంలో పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంకి ఈరోజు వచ్చేసిన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి, అండ్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి, తుని ఎమ్మెల్యే దివి గారికి, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. సార్, ఆల్రెడీ పెన్షన్స్ గురించి, స్కీమ్స్ గురించి అన్నీ చాలా వివరంగా చెప్పారు సార్. కలెక్టర్ గారు మీరు చెప్తారు సార్. బట్ ఎలక్షన్లో మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ నుంచోబెట్టి ఇచ్చిన హామీల్ని అన్నీ కూడా ఒక్కటి వదలకుండా నెరవేరుతూ వస్తున్నాం సార్ బెనిఫిషియరీస్లో. అలాగే డెవలప్మెంట్ విధానంలో కూడా ఇచ్చిన హామీల్లో
మమ్మల్ని నుంచోబెట్టి వీళ్ళకి ఓట్లేయండి అని గెలిపించండి అని ఇచ్చిన హామీల్లో ఐఐఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఇండియాలోనే 3 ఉంటే ఒకటి కాకినాడ పార్లమెంట్లోకి తీసుకురావటం. గత ప్రభుత్వంలో రాష్ట్ర నిధులు ఇవ్వకుండా 3 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నిధులు కూడా కేంద్ర నిధులతో సేకరించి 100% కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ని కాకినాడ పార్లమెంట్లో మనం పూర్తి చేసుకోగలిగాం సార్. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈస్కి లింక్ అయ్యేలాగా, చిరు వ్యాపారస్తులకి ఉపయోగపడేలాగా 2 బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే అందులో ఒకటి కాకినాడ పార్లమెంట్కి తీసుకురాగలిగాం సార్. అలాగే ఎప్పటి నుంచో 2014 నుంచి ఆగిపోయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా రాష్ట్ర నిధులు ఇవ్వకుండా దాన్ని అలాగే ఆపేసిన దాన్ని కూడా కంప్లీట్ అయిపోయింది సార్. దానికి కూడా ఓపెనింగ్కి త్వరలోనే రావాలి సార్. అలాగే ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కూడా కాకినాడ జిల్లాకి కేంద్రం నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో అత్యంత అవసరమైన వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఇచ్చిన మాటకు కట్టుబడి పెరిగిన పెన్షన్ అందజేస్తూ వారి జీవితాలలో భరోసా నింపుతున్నది మన కూటమి ప్రభుత్వం. ఒక తుని నియోజకవర్గంలోనే ప్రతి నెల కూటమి ప్రభుత్వం 16,50,00,000 రూపాయలు 37,000 మందికి పెన్షన్లు ఇస్తూ వారి పట్ల మనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మీ ప్రభుత్వం మీ వెన్నంటే ఉన్నదన్న నమ్మకం, భరోసా మన పెద్దవారికి. దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం. పింఛన్ ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి
32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం అనపర్తి మండలంలోని చిన్నపొలమూరు ఎన్టీఆర్ మూలారెడ్డి దేవస్థాన కాలనీలో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సంక్షేమం, జీవన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పెన్షన్లను నేరుగా ఇంటి వద్దకే అందజేయడం ద్వారా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈ చిన్నపొలమూరు గ్రామంలో అనపర్తి మండలానికి సంబంధించి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా స్పౌస్ పెన్షన్స్ ఏవైతే వచ్చినాయో అవి 8 మందికి ఇక్కడ పంపిణీ చేయడం, అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ ఉదయమే మొదలుపెట్టి ఈ పంపిణీ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. మరి గత ప్రభుత్వ హయాంలో 2,000 నుంచి 3,000 రూపాయలు చేయడానికి 4 సంవత్సరాలు పూర్తయితే కానీ ఆ కార్యక్రమం పూర్తి చేయాల. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 15 రోజుల వ్యవధిలో ముందు 3 నెలల నుంచి ఇవ్వాల్సిన ఎరియర్స్ ప్రామిస్ చేసినట్టుగా ఎరియర్స్తో పాటు 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పెన్షన్ వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలు, స్కామ్లపై న్యాయ విచారణ లేదా సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక విభాగం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద యువజన శ్రామిక విభాగం ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నానంతరం వారు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు వాసిరెడ్డి లోబాబు, వైసీపీ పిఠాపురం యువజన విభాగం అధ్యక్షులు దాసరి వెంకటేష్, కౌడ మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావురి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ యువజన శ్రామిక విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద జిల్లా యువత ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే అనిత గారు చాలా ఇదిగా మాట్లాడారు ఈ మహానాడులో. ఏంటంటే ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడని అవసరం లేదు, ఉద్యోగాలే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాలే వాళ్ళు తలుపు తడుతున్నాయని చెప్పేసి ఆవిడ పెద్ద పెద్ద సూక్తులు చెప్పడం జరిగింది. ఒక విషయం నేను వీళ్ళందరి తరఫున కూడా ఒకటి అడగదలుచుకున్నాను. ఉన్న ఉద్యోగాలని సక్రమంగా వాళ్ళకి ఇవ్వండి చాలు, అంతే తప్ప యువతకి ఉద్యోగాలే అవకాశాలు మేమే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెప్పదు. ఉన్న అవకాశాలని వాళ్ళకి సద్వినియోగం అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకురండి. ఈరోజు చూసుకుంటే డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి. చాలామంది అనర్హులైన వాళ్ళకి ఈరోజు పోస్టులు కట్టబెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, అనర్హులైన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖలో కూర్చోబెడితే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లల చదువులు ఏ విధంగా వాళ్ళు సక్రమంగా చెప్పగలగచ్చు? అవకతవకలు జరిగాయంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి శాఖని కూడా మోసం చేస్తూనే ఉన్నా. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల్ని, రైతుల్ని, కార్మికులు
ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. నిన్న చూసుకుంటే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం లేదంటే ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియదు. అలాంటి అనర్హులైన స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేపు పెడుతున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలను ఆదుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఈరోజు మోసాలు, దగాలు, కుట్రాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం అంటే ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఏం చేశారండి? ఈ రోజు ప్రతి ఒక్కరిని మీరు చేసిన డిఎస్సి మీద సంతకం పెడతానన్నారు, పెట్టారు. కానీ ఎలా అంటే జగన్ గారి ప్రభుత్వంలో డిఎస్సి రాలేదు, తేలేదు అని అన్నారు. కానీ ఆపింది కూడా మీరే. ఆ రోజు ఆపి ఈ రోజు ఎందుకు డిఎస్సిని మీరు ప్రకటించగలిగారు? అంటే ఇలాంటి అవకతవకలు చేపిస్తే అన్యాయంగా డబ్బులు సంపాదించుకుందామన్న మీ ప్రభుత్వం. మేమందరం కూడా ఈ యువత వెనకాల, అదేవిధంగా నిరుద్యోగుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కాకినాడ నియోజకవర్గం అంతేకాకుండా జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళందరికీ డిఎస్సి ఉద్యోగాలు న్యాయం జరిగే వరకు కూడా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి డిఎస్సిలో జరిగిన మోసాలను వెలుగు చూపాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగనన్న గారి ప్రభుత్వంలో డిఎస్సి రిలీజ్ చేస్తే మేము దానికన్నా బాగా మెగా డిఎస్సి అనే ఒక విధానంలో బాగా భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేయించి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా చేస్తూ అధిక ఉద్యోగాలు ఇవ్వడమే లేకపోయినా సరే ఉన్న ఉద్యోగాలను కూడా సక్రమమైన పద్ధతిలో ఇవ్వకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని దీనికి బాధ్యతగా వెంటనే కూడా తను రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి యువత విభాగం నుండి మేము అందరూ కూడా కాకినాడ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతాం. ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీని చూపించి నిరుద్యోగులందరినీ నట్టేటి ముంచింది. సుమారుగా రాష్ట్రంలో 3,30,000 నిరుద్యోగులందరినీ అన్యాయం చేసి వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, టెట్కి ప్రిపేర్ అయ్యి ఎంతో భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసి వారి భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి తోసేసింది. ఈ ప్రశ్న ప్రకటనలు లీకేజే కాకుండా మెరిట్ లిస్ట్ని కూడా తారుమారు చేసేసి ఈ రోజున కనీసం వారికి ఎటువంటి ఆధారకర పరిస్థితులను కూడా చూపించకుండా ప్రభుత్వం పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసేసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు క్వాలిఫై అయ్యారు అన్న లిస్టును తారుమారు చేసేసింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత దగాకోరు ప్రభుత్వం మనం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైతే అందులో ఎక్కువ ర్యాంకు సాధించి మార్కులు సాధించి ఉన్నారో వారే ప్రభుత్వం మీద నింద వేసి వారే ప్రభుత్వాన్ని ఇది మళ్ళీ మార్క్ లిస్టు కోసం మరి ఆందోళన చేస్తున్నారంటే ఇది తీవ్రమైన దొంగ పని. ఇది ప్రభుత్వమే చేస్తుంది. నారా లోకేష్ గారు ఇది ఖచ్చితంగా దీని బాధ్యత వహించి ఆయన ఉన్న కోటరీ కాబట్టి ఆయన తక్షణమే ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలి. రాజీనామా చేయడం కూడా కాదు, మా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బర్తరఫ్ చేయాలని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. హిందువులైన ఎస్సీ, దాని ఉపకులాలకు చెందిన వారందరూ ఐక్యంగా ఉంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి జాంబవ సేన నాయకులు పిలుపునిచ్చారు. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సభాసదన్లో జాంబవ సేన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. అంతకుముందు డప్పు కళాకారులతో కలిసి స్థానిక కుంతి మాధవ స్వామి కోనేరు నుంచి పాదగయ క్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రంథాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం డాక్టర్ తిలక్, తాతిపూడి దివాకర్, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. 59 కులాల అంటే షెడ్యూల్డ్ కులాల మాల, మాదిగ, ఉపకులాలతో పాటు 59 కులాల ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈనాటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది, చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం జరిపారు. ఇక్కడ 59 కులాలకు సంబంధించినటువంటి అర్చక పూజారులను చాలామంది అడుగుతున్నారు, అసలు పూజారులు కేవలం బ్రాహ్మణులే ఉంటారా, దళితుల్లో ఉండరా, మీకు పేటెంట్ హక్కా అని బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా, హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా
కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. సో దానికి జవాబుగా దీటుగా ఈరోజు ఈ మధ్య కాలంలోనే కాదు, తరతరాలుగా పూజారులుగా వెలుగొందుతున్నటువంటి ఎస్సీ అర్చక స్వాముల్ని ఈరోజు ఎస్సీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మన శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశక్తి పీఠం ఉన్నటువంటి, అది మన బృహతిక అమ్మవారి మహాశక్తి పీఠం ఆధ్వర్యంలో జరిగినటువంటి దేవస్థానంలో వాళ్ళకందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకందరినీ సాధారణంగా ఈఓ గారు, శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అక్కడ ఉన్నటువంటి అధికార గణం, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ హక్కుల పోరాట సమితి దివాకర్ గారు, జాంబవ్ సేన, సుధాకర్ గారు, ప్రవీణ్ గారు, వెంకట్ నర్సయ్య గారు, ప్రసన్న గారు, బాబు గారు, చాలామంది ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరైతే హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్నారు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఆత్మీయులందరి సమావేశంలో ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే షెడ్యూల్ కులాల్లో హిందువుల్ని ఒక్కొక్క ఊళ్ళో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సార్, వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది. వేళ్లల్లో కాదు, వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. మేము అలాంటిది ఇంతమంది ఉన్నారు, మాకు ఇంత అండ ఉంది అనేసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక సంచలన కేసు ఒకటి ఫైల్ అయింది. అది వేసింది షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ తరపు నుంచి మేమేనండి. అదేంటంటే ఆర్టికల్ 1950 ప్రకారం ఒక సామాన్యుడు క్రైస్తవంలోకి వెళ్తేనే అతనుకున్న ఎస్సీ హోదా పోతుంది కదా. అలాంటిది ఒక చర్చ్ నిర్వహించేటువంటి పాస్టర్లు వాళ్ళకి ఎస్సీ హోదా ఎలా ఇస్తున్నారు, ఎస్సీ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, ఎస్సీ అట్రాసిటీ పెట్టే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి, అందులో పిఠాపురం కూడా ఉంది, ఈ పిఠాపురం మండలంలో మేము ఆర్టీఐ ప్రకారం ఈఓపిఆర్డి మా అర్చకుల్ని, మా దళిత అర్చకుల్ని, ఎస్సీ అర్చకుల్ని, అలాగే మరి డప్పు కళాకారులను కూడా సన్మానించుకోవడం, వారి యొక్క ఘనతని కీర్తించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరగాలని, మరి అందులో మా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేవి వాటి యొక్క ఆవశ్యకత వేరే అవుతున్నటువంటి, అంటే సైడ్ ట్రాక్ మలుతున్నటువంటి ఈ సందర్భంలో మరి నిజమైనటువంటి ఎస్సీలకు ఆ రిజర్వేషన్లు వర్తించాలనే ఉద్దేశం మీద ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా. మరి కాకినాడ జిల్లా క్రీడా సంస్థ డిఎస్ఏ మైదానంలో నిర్వహించిన ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్క్ క్రికెట్ అభిమానులతో సందడిగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడీ తెరపై వీక్షించేందుకు చిన్నారులు, యువత, కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మ్యాచ్ లో 4లు, 6లు నమోదైన ప్రతిసారి అభిమానులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్పందించారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేక పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, ఐపీఎల్ మెర్సడైజ్ స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ఫ్యాన్ పార్క్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మ్యాచ్ ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా ప్రముఖులతో కలిసి వీక్షించారు. ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్, చల్లని వాతావరణం, వినోద కార్యక్రమాలతో కాకినాడ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ క్రికెట్ అభిమానులకు స్టేడియం అనుభూతిని అందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కాకినాడలో ఇంత అద్భుతంగా ప్రజలు ఆదరించడం, 30,000 మంది జనాలు, యూత్ ప్రత్యేకంగా వచ్చి రియల్గా స్టేడియంలో చూస్తున్న అట్మాస్ఫియర్ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకినాడ ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలా డిసిప్లైన్డ్గా, చాలా బాగా కూర్చుని అందరూ కూడా ఏ విధమైన అల్లరి లేకుండా చూస్తున్నారు. ఇది ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రజలకు క్రీడా స్ఫూర్తికి ఇది ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, కోనసీమకు చెందిన సాత్విక్ ఇవాళ షటిల్ బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించాడు సింగపూర్లో. అది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక చాలా గొప్ప విషయం అటువంటి సాధించడం. ఇవన్నీ కూడా ఈ క్రీడా స్ఫూర్తికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న క్రీడా అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాకినాడలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది.
సుమారు 30,000 మంది దీన్ని అందరూ ఒక దగ్గర కూర్చొని చూడటం. అండ్ ఇట్స్ రియలీ వెరీ నైస్ అట్మాస్ఫియర్, అంటే చాలా మంచి అట్మాస్ఫియర్లో చాలా అంటే ఎంటర్టైనింగ్గా ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ యాజ్ వీ ఫీల్ హియర్ ఇన్ స్టేడియం. సో ఇంత మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన మా రాజ్యసభ ఎంపీ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, బీసీసీఐకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించి ప్రజలందరికీ నచ్చి ఫ్యామిలీస్తో పాటు కూడా రావడంతో పాటు ఇంకో 10,000 మంది బయట ఉన్నారు. నెక్స్ట్ టైం దానిని కూడా అకామిడేట్ చేసేలాగా ఇంకా పెద్దది ఏర్పాటు చేసి విల్ try to entertain them in as much as equivalent to the stadium. Thank you. చాలా సంతోషం. చాలా మందికి లైవ్లో చూడాలన్నా, 10 మందితో చూడాలన్నా స్టేడియంకి వెళ్ళి చూడడం చాలా అందరికీ సాధ్యపడదు. కానీ సతీష్ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ కాకినాడ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, కాకినాడ ముఖ్యంగా కాకినాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా 10 మందితో చూసి కలిసే అవకాశాన్ని కల్పించినందుకు సతీష్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఆయన ప్రయత్నం ఇంకొకటి ఉంది, ఈ కాకినాడకు ఒక స్టేడియం తీసుకురావాలని. ఆ ప్రయత్నం కూడా అతి తొందరలోనే పూర్తి అవ్వాలని రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళిద్దరు సహకారంతో ఇక్కడ అది అతి తొందరలోనే పూర్తి అవ్వాలి. ఐపీఎల్ ఫైనల్ కాకినాడలో జరగడం చాలా సంతోషం. ఫ్యాన్ పార్క్ ఇది మరి ఎక్కడో మెట్రో సిటీల్లో జరిగేది కాకినాడ సిటీలో పెట్టడం అనేది మరి సతీష్ గారు ప్రోద్బలంతో జరిగింది. ఆయనకి ముందుగా కాకినాడ ప్రజలందరి తరఫున, క్రీడా అభిమానుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న 33% రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాకినాడలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యాలయంలో మహిళా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు, నాయకత్వ బాధ్యతలు మరింత పెరిగేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని ఆచరణలో అమలు చేసి చూపిస్తుందని పేర్కొన్నారు. యాక్చువల్లీ రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విమెన్ చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది, కష్టం అని చెప్పేసి. మరి ఎప్పుడు కూడా మహిళలు ఓటు వేసే స్థాయి వరకే ఉండిపోతున్నారు. అంటే ఓటు వేయించుకునే స్థాయికి ఎదగాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి దీని ద్వారాగా ఏంటంటే ఎప్పుడైతే మహిళలు రాజకీయాల్లోకి వస్తారో మహిళా వ్యాపారవేత్తలు పెరుగుతారు. మహిళలు ఏంటంటే డిఫరెంట్ పాలసీస్ డిజైన్ చేస్తారు డెవలప్మెంట్కి. అలాగే మహిళలకు సంబంధించిన సమస్యలపైన కూడా మహిళా ఆలోచన తీసుకునే విధానంగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ దీనికి కేంద్రంలో బిల్తో సంబంధం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే నిజమైన లీడరు తన పొజిషన్ హోల్డ్ చేయకుండా ఎప్పుడైతే అదర్స్కి ఆపర్చునిటీస్ లేదంటే మార్గం చూపించగలుగుతారో అప్పుడే రియల్ లీడర్ అని చెప్పొచ్చు. అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. సో వీఆర్ హ్యాపీ విత్ ద డెసిషన్. అలాగే రాబోయే రోజుల్లో ఈ 33% రిజర్వేషన్ కాదు ఇంకా ఎక్కువే పెరుగుతుంది. అదే ఈ పార్టిసిపేషన్ వల్ల ఏంటంటే మహిళలకి మెయిన్గా గౌరవం దక్కుతుందని భావిస్తున్నాం. జనరల్గా ఈ ప్రకటన పట్ల మహిళలు, రాష్ట్రంలోని మహిళలందరూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మహిళలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మహిళలు కూడా ఎక్స్పోజ్ అవ్వడానికి ఒక వేదిక కావాలండి మెయిన్. సో ఎందుకంటే ఆ వేదికలోకి ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉన్నా సరే ముందుకు రాలేకపోతున్నారు. సో ఈ 33% వల్ల టాలెంటెడ్ ఉమెన్, అలాగే రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే డిఫరెంట్ మహిళలకి డిఫరెంట్ ఆలోచనలు లేదంటే ఈ డెవలప్మెంట్ సంబంధించిన ఐడియాస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీద ఎప్పుడైతే వస్తారో డెఫినెట్లీ మ్యాజిక్స్ జరుగుతాయని చెప్పేసి రాబోయే రోజుల్లో మేము భావిస్తున్నామండి. యాక్చువల్లీ మహిళలకి హోమ్ రెస్పాన్సిబిలిటీ అంటే యాజ్ అ హోమ్ మేకర్కి రెస్పాన్సిబిలిటీ చెప్పేస్తున్నారు. మనం అక్కడ చూడాలి. జెంట్స్ అయితే వాళ్ళ వ్యాపారం రీత్యా లేదంటే జాబ్ రీత్యా బయటకు వెళ్తారు. కానీ విమెన్ ఏంటంటే తన ఇంట్లో ఉన్న పెద్దలను చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లల్ని చదివిస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే అంటే షీ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఏ హోమ్ మేకర్, అలాగే టీచర్, డాక్టర్, అన్ని పాత్రలు తను పోషిస్తుంది. సో తనకి ఇది డిఫికల్ట్ కాదు. డెఫినెట్లీ తను బయటకు వస్తే ఆల్రెడీ టాలెంట్, షీఈ్ అన్ ఇన్బిల్ట్ లీడర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు మనం అంటూనే ఉంటాం షీఈ్ అ మల్టీ టాస్కర్ అని చెప్పి. తను కూడా పాలిటిక్స్ హ్యాండిల్ చేయగలదని అనుకుంటున్నాం మేము. కాకినాడ జిల్లా క్రీడా సంస్థ డిఎస్ఏ మైదానంలో నిర్వహించిన ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్క్ కార్యక్రమం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ ను భారీ LED స్క్రీన్లపై వీక్షించే అవకాశాన్ని కల్పించడంతో పాటు అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఫ్యాన్ పార్క్ సందడి నెలకొంది. చల్లని వాతావరణంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరును ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తూ క్రికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ కాకినాడ ప్రజలకు IPL ఫైనల్ లో ప్రత్యక్ష ప్రసార వాతావరణంలో వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించిన సానా సతీష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కానీ మెగా సిటీల్లో జరిగే IPL ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ ఈవేళ మన కాకినాడకి వచ్చిందంటే కారణం ఏసీఏ సెక్రటరీ అయిన సానా సతీష్ బాబు గారి వల్లనే వచ్చింది. ఇంత క్రౌడ్ ఈవేళ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంత ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చిన ఆంధ్రగఢ అసోసియేషన్ సానా సతీష్ బాబు గారికి ముఖ్యంగా మాకు ధన్యవాదాలు. ఓన్లీ క్రికెట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే కాకినాడలో క్రికెట్ డెవలప్ అవ్వాలి, మన ఆంధ్ర అంతాని మంచి ఫాస్ట్ బౌలర్స్ మన ఆంధ్ర టీం నుంచి ఇండియాకి ఆడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మెయిన్ యువతకి ఇలాంటి మ్యాచెస్ పెడతాం వల్ల క్రికెట్ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల మెయిన్ డ్రగ్స్ దగ్గర నుంచి కానీ ఒక బెట్టింగ్ దగ్గర నుంచి కూడా బయటపడతారని. ఎందుకంటే ఇంతకుముందు ఒక 10 years 15 years క్రితం ఇంత బెట్టింగ్ జరగలేదు. ఇప్పుడు యువత అంతా పాడైపోతుంది. ఆ పాడైపోవడంలో స్పోర్ట్స్ ఆడినాడు ఇప్పుడు ఎవ్వరు ఇలా చేయరు. మన స్పోర్ట్స్ ఆడిస్తాం వల్ల ఒక క్రికెట్ మీద పడితే యువత కూడా బాగుంటుంది. మన కాకినాడ చుట్టుపక్కల జిల్లా అందరూ మన ఆంధ్ర క్రికెట్ అంతా బాగుండాలని ఉద్దేశంతో సానా సతీష్ బాబు గారు చేస్తున్న మంచి ప్రయత్నానికి మనందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా మన మొత్తం చుట్టుపక్కలంతా బౌలింగ్ హంట్ కింద తయారు చేసి మన ఏజెన్సీలో మన రంపచోడవరం దగ్గర నుంచి అంటదిగల ఇవన్నీ చుట్టుపక్కల నుంచి క్రికెట్ డెవలప్ చేసి మన ఇండియా ఫాస్ట్ బౌలర్కి కింద మన ఆంధ్ర టీం నుంచి ఆడాలన్నదే ఆయన ధ్యేయం. ఇలాంటి IPL ఫ్యాన్ పార్క్ వచ్చిందంటే ఆయనకి నిజంగా ఆయన ఏసీఏ సెక్రటరీ కింద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చాలా ఇది సెకండ్ టైం ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మెగా సిటీల్లో జరిగేది ఈ రోజు 5 స్టేట్స్లో జరుగుతుంది. అలాగే ఈ వేళ మ్యాచ్ కర్ణాటక మన ఆంధ్రలోనే జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే సౌత్లోనే 2 చోట్ల జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. అంటే మనకి ఎంత మంచి ఛాన్స్ వచ్చింది చూడండి. ఈ క్రౌడ్ చూసారు ఎంత నిజంగా లైవ్ మ్యాచ్లో ఉంటుంది. అన్ని ఇప్పుడు మామూలుగా వాటర్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఇచ్చాం. మన ఫుడ్ కోర్ట్ కూడా బయట ఉన్న ప్రైస్ లాగే చేసాం. లాస్ట్ టైం మేము ఫుడ్ కూడా 5,000 మెంబర్స్కి ఫ్రీగా విచ్ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ చికెన్ రోల్స్ కూడా మేము మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా 5,000 ఆడియన్స్ కూర్చున్న వాళ్ళ దగ్గర మేమే వెళ్ళి ఇచ్చాం. ఎందుకంటే ఎప్పుడు IPL ఫ్యాన్ పార్కులో ఇలాగ ఉచితంగా అన్నది చేయడం అన్నది ఎప్పుడు జరగలేదు. కాకినాడలోనే ఫస్ట్ ఇండియాలో కూడా ఇలా ఎవరు చేయలేదు. అంటే మా క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. అనపర్తి మండలంలో NTR భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే నల్లమూరి రామకృష్ణారెడ్డి. DSC నియామకాల్లో జరిగిన అవకతవకలు స్కామ్లపై CBI విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక విభాగం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. హిందువులైన SC దాని ఉపకులాలకు చెందిన వారందరూ ఐక్యంగా ఉండాలి. పిలుపునిచ్చిన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి జామూసేన నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.